నా యువకులు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, మజ్జిగ పర్సన్ గురించి ఒక ఖర్చు అవుతాం. అంటే ప్రపంచ విషయాల మనస్సు ఎంత చంచలమైతే అంత నువ్వు పలసన అవుతావు, లోపు అవుతావు. నా బంగారు తల్లికి మేము ఇంటికి వచ్చాం, వెళ్తే మేము ఇద్దరం వస్తామని చెప్పాము. 2 గ్లాసులు మజ్జిగ పోసాం, మజ్జిగ బటర్ మిల్క్ చిక్కగా చేసి పెట్టాం. ఇద్దరికి బాగా ఇవ్వాలని ప్రేమగా పెట్టింది. నేను 10 మందిని తీసుకొని వెళ్ళా, తిరుగులేదు. 2 గ్లాసులతో అయిపోయింది. అప్పుడు ఏమనుకుందంటే అందరూ ఒకరికి ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారని లోపలికి వెళ్ళి ఈ 2 గ్లాసులని నీళ్లు పోసి 10 గ్లాసులు కలిపింది. 10 గ్లాసులు చేసింది. అప్పుడు మా అందరికి ఇచ్చింది. మాకు తాగేవాళ్ళు మజ్జిగ నీళ్ళ కన్ఫ్యూజన్లో ఉన్నా, ఏది క్లారిటీ లేదు కదా, పర్సన్ అయిపోయింది. కరెక్టా కాదా? అదే 2 గ్లాసులు లాగుంటే మజ్జిగ, 10 గ్లాసులు అయితే నీళ్ళ మజ్జిగ కన్ఫ్యూజ్. ఇదే నా భగవంతుడు, నా స్వరూపులారా, మీరు ప్రపంచ విషయాల్ని మనకి నిశ్చల శక్తి అనేది నీలో 100% ఉంటే ప్రపంచ విషయాలను ఆలోచించే 1000% ఆలోచిస్తున్నావు. ఏది మనకి 100 వోల్టేజ్ నీకు భగవంతుడు ఎనర్జీ ఇచ్చాడు. ఇక్కడ నిద్రపోయి ఎనర్జీ వచ్చి ఛార్జర్ చేసావు. సెల్ఫోన్ ఛార్జర్ ఎక్కువ మాట్లాడితే ఏమవుతుంది? డౌన్ అవుతుంది. ఈ ప్రపంచ విషయాలు ఎక్కువ ఆలోచిస్తే డౌన్ అవుతుంది. డౌన్ అయినప్పుడే చిరాకు, కోపం, బాధ, కాన్సంట్రేషన్ లేదు. కాబట్టి నీకు ఉన్న 100% ఛార్జీని దేనికి వాడుతున్నావు? బ్రాందీ షాప్కి వెళ్తున్నావా? బ్రాందీ షాప్కి వెళ్ళి ఎనర్జీ వాడుతున్నావా? రోడ్లో అమ్మాయిల్ని కిందలు చేస్తానికి వాడుతున్నావా? లేదా రోడ్లో సొలి కబుర్లు చెప్పుకోవడానికి వాడుతున్నావా? దేనికి వాడుతున్నావు ఎనర్జీ? వాళ్ళు రాజకీయ కబుర్లు చెప్పుకుంటారు, దానికి వాడుతున్నాం ఈ ఎనర్జీని. ఢిల్లీలో ఎక్కడ జరిగితే దాని రోడ్లో వాడుతున్నావా? సీరియల్ అత్తాకోళ్ళ సీరియల్కి అత్త అన్నది కోళ్ళ ఎట్టన్నది దానికి వాడుతున్నావా? ఇంకా నీకు మిగిలింది ఏముంది? మధ్య పర్సన్ అయిపోయిందా లేదా? ప్రపంచ విషయాలన్నీ వాడేస్తే నీకు వాడటానికి ఏముంది? ఏం లేదు. నువ్వు చేసే పని మీద కాన్సంట్రేషన్ లెవెల్ ఎక్కడ ఉంది? 100% పెడితే కదా నువ్వు పని చేసేది. ఈ పని మీద మనసు ఉంటుందా? ఫ్యామిలీకి వెళ్తే మనసు లేదు. ఎక్కడుంది మనసు? ఇక్కడ భార్య దగ్గర ప్రేమ లేదు, భర్త దగ్గర ప్రేమ లేదు, భార్యను చూసి ఇరిటేషన్, పక్కన భర్తను చూసి ఇరిటేషన్, మనసు అంతా ఎక్కడ చంచలం అయిపోయింది. కాబట్టి 100% వోల్టేజీని జాగ్రత్తగా పెట్టుకోండి. ప్యాకెట్లో పెట్టుకొని వాడేటప్పుడు ప్రతి మాట్లాడే మాటను ఆలోచించి మాట్లాడండి. ఇది అవసరమా లేదా? చూసే చూపుని ఇది చూసేదే కాదా? నడిచే నడకని ఎక్కడ నడుస్తున్నాను నేను? గాంధీ సాబు నడుస్తున్నా, గుడికి నడుస్తున్నానా? ఆత్మ సాక్షాత్కారం నడుస్తున్నానా? నడిచే నడకను కూడా చూసి అంటారంట. చూసి నడవని అంటారు చూడు. ఆశ చూసి నడవండి. ఆశ చూసి నేను ఏ మాట్లాడుతున్నాను? భగవంతుని మాట చిల్లా చేసుకుంటున్నానా? ఊళ్ళో కొట్లాట మాట్లాడుతున్నా. వాడెట్టన్నాడు, వీడెట్టన్నాడు ఈనావా? డిపెండింగ్ నీ ఛార్జింగ్ ఖర్చు అయ్యేది ఎక్కడ అర్థమవుతున్నా? పరమాత్మ స్వరూపులారా, మనకి ఇరిటేషన్, కోపం, పని మీద ఏకాగ్రత, ఆరోగ్య క్షీణించిపోవడం కారణం ఏంటంటే నీ బాడీలో ఎనర్జీ లెవెల్, కాస్మిక్ ఎనర్జీ శక్తి లేదు. కోల్పోయినందువల్ల టోటల్ ఇరిటేషన్, బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది. మనందరం శక్తి చేర్చుకోవడం కోసమే ఇదేంటంటే అలా 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 మన గొర్రెలు కాసేవాళ్ళు అంట తెలుసా? గొర్రెలు కాసేవాడు రైతు ఏం చేస్తాడు? గొర్రెలు కాపరి ఏం చేస్తాడు? గడ్డి తినకుండా తోలుకొస్తాడు. అలా బయట ప్రపంచ విషయాలు వెళ్తున్న మనసుని తోలకొచ్చి కూర్చోబెట్టేదే ఈ సంఘం, ఆత్మ సాక్షాత్కారం. మనం కూర్చోనేదంతా